ఒక సినిమా స్టోరీ ఉందండి మనది. ప్రభాస్ గారిని పెట్టుకొని ఆయన ఓల్డ్ గెటప్ ఇది కూడా ఉంది. అది చేసేయచ్చు మీరు. ప్రభాస్ గారిని ఓకే. అయితే డ్యూయల్ రోల్. డ్యూయల్ రోల్. అది మీకు జాన్ మేనేజర్ 9కి వచ్చేస్తుంది రిలీజ్. అది ఇప్పుడు మీరు చేశారంటే జనవరి 9కి వచ్చేస్తుంది అది. జనవరి 9కి అప్పుడు వచ్చేస్తుంది. టైటిల్ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇస్తాం మీరు ఏదైనా పెట్టచ్చా? ఐ థింక్ మేనేజర్ ఎవరమ్మా ఇక్కడ? మేనేజర్ భోజనానికి వెళ్ళాడంట. వచ్చాక మేము స్క్రిప్ట్ గురించి మాట్లాడి ప్రభాస్ గారి మేనేజర్ నెంబర్ ఉందా ఇస్తారా? ఓకే ఓకే, బ్లాక్ లో ఉంటాను ఎలాగో, బట్ స్టిల్ ట్రై చేస్తాను. అయితే ఈ మూవీ గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. సో కొన్ని ఇన్ఫర్మేషన్ లావుదాం, ఎలాగో నేను చేయలేకపోయాను కాబట్టి మీరు ఎంత బాగా చేశారో చూద్దామని అనుకుంటున్నాను. సో రోషన్ గారు, మిమ్మల్ని కన్వీనియంట్గా మోగ్లీ అని పిలుస్తాను, ఎలాగో మోగ్లీ సినిమాలో హీరో మీరే కాబట్టి. ఈ సినిమాలో ఏ ఎలిమెంట్ విన్నాక ఇమ్మీడియట్లీ ఎస్ నేను ఈ సినిమా చేసి తీరుతాను అనిపించింది? టైటిల్ విన్నాక. ఓన్లీ టైటిల్ ఉన్నాయి. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా నాన్న మోగ్లీ అని పిలిచేవాడు. కథ ఆఫ్ కోర్స్ సిక్సర్ కొట్టాడు సందీప్, స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఇంకా దాంట్లో నో డౌట్. టైటిల్ విన్న తర్వాత ఒకటి అమ్మ ఇది నా కోసమే అన్నట్టు అనిపించింది నాకు. మీరేమో వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి అడిగారా? నేను జెన్యూన్ సర్ప్రైజ్ అయ్యా. నాతో కూడా చెప్పాడు యాక్చువల్లీ ఫ్యూ డేస్ అగో. ఐ వాజ్ సర్ప్రైజ్ బికాస్ బికాస్ టూ మచ్ ఆఫ్ అ కోఇన్సిడెన్స్ కదా. నాకు సబ్జెక్ట్ సంబంధం లేకుండా తిని ఒకటి రాసుకోవడం, అందులో కూడా మెయిన్ హీరో పేరు అదే అయి ఉండడం. ఐ వాజ్ లైక్ ఓ దట్స్ మేబీ ఇట్స్ డెస్టినీ లైక్ దట్. అసలు ఏం వినకుండా మోగ్లీ అని విని ఏం వినకుండా అంతా విన్న తర్వాత కథంతా విన్నాక టైటిల్ విన్నాక ఎస్ దిస్ ఇస్ మై స్టోరీ. సీక్వెన్సెస్ కూడా దేర్ ఆర్ రియలీ గ్రేట్ సీక్వెన్సెస్. అంటే ఇప్పుడు నాకు పర్ఫార్మ్ చేయడానికి యాజ్ అన్ యాక్టర్ కూడా టు బీ ఏబుల్ టు ఒక రసాన్ని బయటకు తీసుకురావడానికి ఒక రసం కానీ జ్యూస్ నిజంగానే జ్యూస్ ఉండే కంటెంట్ ఇది. సో అది విన్నాక బాగా జ్యూస్ బాగా తీస్తారండి, బాగా తీసాడు బాగా. ఓకే.